ఇంకొకసారి చెప్తావా? అబద్ధాలు చెప్తావా? ఎందుకు ఇవన్నీ కొడతాను? నోరిప్పితే అబద్ధాలు ఆడుతున్నాడు. ఇప్పుడు ఏమాడాడు? నువ్వంటే నాకు అన్ని పనులు హెల్ప్ చేస్తావంట. బొక్క నీకు ఫోన్ చూసుకోవడానికి టైం అయిపోద్దని తెలియదు వీడికి. రే, మీ అమ్మ ఇలాగే మాట్లాడుతుంది కానీ నువ్వు అన్ని నిజాలే చెప్తుండేలాగా. సరేనన్నా, ఏది ఇంకో నిజం చెప్పు. నానమ్మ కంటే అమ్మమ్మే మంచిది. నానమ్మ పెద్ద కులిపోతురాలు. ఒరే చింటిగా చెప్పు తీసి కొడతా. ఇప్పుడు కాదు, పెన్షన్ రాగా నా దగ్గరికి వస్తాగా డబ్బులు ఏమని అప్పుడు చెప్తాను సంగతి. నిజాలు మాట్లాడమంటారు, మాట్లాడితే మింగుతారు. అమ్మా నాన్న ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఎరా చింటి ఎలా ఉన్నావు? అన్ని నిజాలే మాట్లాడాలి కదా. తాతగారు వచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు వచ్చినప్పుడే మా ఇంట్లో టీ కాఫీ భోజనాలు బాగుంటాయి, లేకపోతే మా అమ్మ అన్ని చెడగొట్టేస్తుంది. హాయ్ అన్న. ఏరా తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నా. చింటి ఎలా ఉన్నావు? బాబాయ్, ఆ అమ్మ మీతో మాట్లాడొద్దన్నది. ఎందుకంటే నాన్న సైడ్ వాళ్ళందరూ పెద్ద బొకడగాళ్ళంట. ఎప్పుడూ మా మీద పడి ఏడుస్తూ ఉంటారంట. అమ్మా రెండు ఓనర్ గారు. ఏం బాబు బాగా చదువుతున్నావా? నేను బానే చదువుకుంటున్నా ఓనర్ గారు. మీరు ఇంకోసారి రెంట్ పెంచకండి. మా అమ్మ నాన్న మీరు లేనప్పుడు మిమ్మల్ని అమ్మ నా బూతులు తిట్టుకుంటున్నారు. ఏమని? ఈ బట్టబుర్రగాడికి నెత్తి మీద ఎంట్రుకలు లేకపోయినా 6 నెలలకు ఒకసారి రెంట్ పెంచుతూ దండిగా సంపాదిస్తానని.